అడవికి దగ్గరగా ఒక పాత మట్టి గుడిసె. చుట్టూ ఎండిపోయిన చెట్లు. వాతావరణం చాలా ప్రశాంతంగా, కొంచెం గంభీరంగా ఉంటుంది. పొలిమేర అవ్వ ఒంటరిగా తన గుడిసె బయటున్న మట్టి అరుగు మీద కూర్చుని బియ్యం చెరుగుతోంది. ఆమె ముఖంలో ఏదో తెలియని నిర్లిప్తత, మనుషుల మీద విరక్తి కనిపిస్తుంది. అవ్వ బియ్యం చెరుగుతూ తనలో తాను మనసులో అనుకుంటుంది. ఎన్ని పంచాయతీలు తీర్చాను, ఎంతమంది రౌడీల ఆటలని కట్టించాను ఈ పొలిమేర అవ్వగా. కాని ఏం లాభం? ఈ కాలపు మనుషుల్లో కృతజ్ఞత అనేదే లేదు. అవసరమున్నప్పుడు కాళ్ళు పట్టుకుంటారు, కన్నీళ్లు పెట్టుకుంటారు, పని అయిపోయాక వెన్నుపోటు పొడుస్తారు. అందుకే ఈ దరిద్రపు గొట్టు లోకానికి, ఆ మనుషుల నీడకు దూరంగా ఇలా ఒంటరిగా ఈ గుడిసెలో నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను. నాకీ ప్రశాంతతే 10,000. అప్పుడే దూరం నుండి ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వస్తున్నట్టు కనిపిస్తుంది. వాళ్లే సాంబయ్య మరియు గజాల. సాంబయ్య కన్నీళ్లు తుడుచుకుంటూ చేతులు కట్టుకుని వస్తున్నాడు. గజాల మాత్రం మెడలో పచ్చటి కండువా వేసుకుని చాలా దర్జాగా నడుస్తున్నాడు. గజాల గుడిసె దగ్గరకు రాగానే దొంగ విలియం నటిస్తూ, నమస్కారమవ్వా. పొలిమేరవ్వకు కొండబుచ్చుపల్లి ప్రెసిడెంట్ గజాల చేసే వందనాలు. మా ఊరి జనాల తరపున నీకు పాదాభివందనం. అవ్వ చేట కింద పెట్టి తలెత్తి వాళ్ళిద్దరిని తీక్షణంగా చూస్తూ, ఎవరైతే నాకేమిట్రా, ప్రెసిడెంట్ అయితే నా నెత్తిన కిరీటం పెడతావా ఏమిటి? ఇక్కడికి ఎందుకొచ్చారు? నేను పంచాయతీలో తగాదాలు తీర్చడం మానేసి చాలా ఏళ్లయ్యింది. నా దారిన నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వండి. దయచేసి ఎక్కడి నుండొచ్చారో అక్కడికే వెనక్కి తిరిగి వెళ్ళిపోండి. మీ మనుషుల నీడ కూడా నాకు గుడిసె మీద పడడానికి వీల్లేదు. అవ్వా, దేవుళ్లాంటి దానివి, అలా అనకవ్వా. నువ్వే మమ్మల్ని కాపాడాలి. నా పేరు సాంబయ్య. నాది పక్కూరు కొండబుచ్చిపల్లి. నాకున్న ఆ 3 ఎకరాల జొన్న పొలమే నాకు ప్రాణం. నా కూతురు ఎదిగి ఇంట్లో ఉంది. పెళ్లి సంబంధం చూశాను. కాని నా కర్మ కాలిపోయిందవ్వా. కాని ఏమిట్రా? ఏడు పాపి తిన్నగా చెప్పు. పొలానికి ఏమొచ్చింది? ఎవరైనా గట్టు తవ్వారా? నీరాపేశారా? గట్టు తవ్వడం కాదవ్వా. గత 10 రోజుల నుంచి నా పొలంలో రాత్రిపూట ఏదో రాకాసి దయ్యం తిరుగుతోందవ్వా. అది మామూలు దయ్యం కాదు. 10 అడుగుల ఎత్తుండి కళ్లల్లోంచి నిప్పులు కక్కుతోంది. పగలు నేను నా భార్య కాంతమ్మ ఎండనక వాననక కష్టపడి చేసిన పంటను రాత్రికి రాత్రే ఆ దయ్యం నాశనం చేస్తోంది. చేతికొచ్చిన జొన్న కంకులను పీకి నేలకేసి కొడుతోంది. రాత్రిపూట ఆ పొలం వైపు వెళ్లాలంటేనే ఊరంతా గజగజ వణికిపోతున్నారు. అదొక భయంకరమైన కొండపేశాచవ్వా. నేనిప్పుడు అప్పుల పాలై ఉరివేసుకుని చావడం తప్ప వేరే దారి లేదు. నా బిడ్డ పెళ్లి ఆగిపోతుందవ్వా. అవ్వ తనలో తాను, కళ్ళల్లో నుండి నిప్పులు కక్కుతోందా? నిప్పులు కక్కడానికి అదేమన్నా పొయ్యిలో బొగ్గుల కుంపటా? సరేలే, దయ్యం దానంతటా అది పంట ఎందుకు నాశనం చేస్తోంది? గజాల మధ్యలో కలగజేసుకుంటూ, అవునవ్వా, వాడి బాధ చూడలేక నేనే నీ దగ్గరికి తీసుకొచ్చాను. దయ్యాలు భూతాల్ని వదిలించేసి వాళ్లకు బుద్ధి చెప్పడంలో నీ పేరు ఈ చుట్టుపక్కల 10 ఊళ్ళలో మారుమోగుతోంది కదా. కొంచెం మా ఊరు వచ్చి ఆ పిశాచిని తరిమేయవా? నువ్వు అడిగినంత డబ్బు ఎంత ఖర్చైనా ఆ ఊరి ప్రెసిడెంట్గా నేను పెట్టుకుంటాను. అవ్వ కోపంతో కర్రను నేలకేసి గట్టిగా కొడుతూ, రే ప్రెసిడెంటు, డబ్బుల కోసం యాగాలు పూజలు చేయడానికి నేను మీ ఊరి పూజారిని కాదురా. పైసలు చూపిస్తే నా మనసు కరుగుతుందనుకున్నావా? నాకలాంటి ఆశలు లేవు. ఆ దయ్యమేదో మీరే తేల్చుకోండి. దాన్ని కొట్టడానికో తిట్టడానికో నాకిప్పుడు ఓపిక లేదు. వెళ్ళండి. సాంబయ్య చేతులు జోడించి దీనంగా ఏడుస్తూ, అవ్వా, నా బిడ్డ జీవితం అవ్వా. నా ఇల్లు కూలిపోతుంది. నీకు పుణ్యముంటుందవ్వా, ఒక్కసారి రా. అందరూ కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉన్నారు. గాలి హోరు మాత్రమే వినిపిస్తుంది. అవ్వ సాంబయ్య కన్నీళ్లలో ఉన్న నిజమైన బాధను చూస్తుంది. పేదవాడి కన్నీరు ఆవిడని కరిగిస్తుంది. అవ్వ దీర్ఘంగా నిట్టూరుస్తూ గంభీరంగా, సరే సాంబయ్య, నీ కన్నీళ్లు చూస్తుంటే నాకేదో బాధగా అనిపిస్తుంది. మీరెళ్ళండి. నేనెప్పుడు రావాలో, ఆ దయ్యాన్ని ఏ చెట్టు కట్టేసి కొట్టాలో నాకు తెలుసు. నేను వస్తున్నట్టు మీ ఊర్లో ఎవరికి, ముఖ్యంగా ఆ ఊరి జనాలకి తెలియకూడదు. వెళ్ళండిక. గజాల లోపల సంతోషిస్తూ పైకి మాత్రం వినయంగా, సరే అవ్వా, నీ దయ. పద సాంబయ్య, వెళ్దాం. ఆ దేవుడి అవ్వ రూపంలో మనకు సాయం చేస్తున్నాడు. సాంబయ్య గజాల ఇద్దరు అవ్వ గుడిసె నుండి దూరంగా నడుచుకుంటూ వెళ్తున్నారు. అవ్వ తన గుడిసె అరుగు మీద కూర్చొని చాలా నిశితంగా వాళ్ల వైపు, ముఖ్యంగా గజాల నడక వైపు చూస్తుంది. గజాల చుట్టూ చూసి ఎవరూ లేరని నిర్ధారించుకుని, ఒరే సాంబయ్య, నువ్వింటికి వెళ్ళు. నేను పంచాయతీ ఆఫీస్కి వెళ్తాను. కానీ ఒక్క మాట, ఆ ముసల్దేం పీక్తుందిరా మన ఊరికొచ్చి? ఏదో నువ్వు నా కాళ్ళు పట్టుకుని ఏడ్చావని నీ ముఖం చూడలేక ఆ ముసల్దాని దగ్గరికి తీసుకొచ్చా. దాని వయసైపోయి ముడతలు పడిపోయింది. ఆ దయ్యం గట్టిగా ఒకసారి హూ అని ఊగితే ఎగిరిపోయి ఊరి చివర చెరువులో పడుతుంది అవ్వ.
అలా అనకండి ప్రెసిడెంట్ గారు. పొలిమేర అవ్వకి చాలా శక్తులున్నాయని మా తాతలు తండ్రులు చెప్పేవారు. ఆవిడ కన్ను పడితే రాళ్ళు కూడా పగిలిపోతాయట. ఆవిడ ఖచ్చితంగా దయాన్ని పారిపోయేలా చేస్తుంది. నా పొలం నాకు దక్కుతుంది. అవ్వ వాళ్ళిద్దరి హావభావాలు దూరం నుండే గమనించి ఒక చిరునవ్వు నవ్వుకుంది. అవ్వ తనలో తాను మాట్లాడుకుంటూ ఒక్కపొడి నోట్లో వేసుకుంటూ, ఏంటి ప్రెసిడెంట్, నన్ను తక్కువ అంచనా వేస్తున్నావా? నా వయసు ముదిరి ఉండొచ్చు కాని నా బుర్ర ఎప్పుడూ కుర్రదేరా. ఆ సాంబయ్య గాడి ముఖంలో భయం, కష్టం కనిపిస్తుంది. కాని నీ ముఖంలో మాత్రం ఏదో దొంగ బుద్ధి దాగుందిరా. ఈ పొలిమేర అవ్వ దెబ్బేమిటో నీకు తొందరలోనే చూపిస్తా. అవ్వ నెమ్మదిగా లేచి ఒక పాత సంచి తీసుకుని గుడిసె తలుపు గట్టిగా మూసి నడక మొదలు పెడుతుంది. అర్ధరాత్రి 12 గంటలు. అమావాస్య చీకటి. సాంబయ్య జొన్న పొలం. ఎక్కడ చూసినా మనిషి ఎత్తు పెరిగిన జొన్న పంట. పొలం గట్టు మీద ఒక పెద్ద పాత చింత చెట్టు. వాతావరణం చాలా భయంకరంగా, ఒళ్ళు గగురు పొడిచేలా ఉంది. వెన్నెల కాంతి ఆకుల మీద పడుతుంది. పొలిమేర అవ్వ నల్లటి చీకట్లో ఎవరికీ కనిపించకుండా ఆ చింత చెట్టు వెనకాల నక్కి నిలబడింది. ఆమె కళ్ళు చీకట్లో నిశితంగా అటూ ఇటూ చూస్తున్నాయి. సడన్ గా పొలం మధ్యలో నుండి ఒక భయంకరమైన ఆకారం పైకి లేస్తుంది. ఒంటి నిండా తెల్లటి బట్టలు, ముఖానికి ఒక భయంకరమైన రాక్షసుడి మాస్క్, చేతిలో ఒక పెద్ద కర్ర. అది విచిత్రమైన శబ్దాలు చేస్తూ సాంబయ్య పంటను కర్రతో కొడుతూ కంకులను విరిచేస్తూ నాశనం చేస్తుంది. దయ్యం చేతులు గాల్లోకి ఊపుతూ గొంతు మార్చి భయంకరంగా అరుస్తూ, రక్తం, నాకు మనుషుల రక్తం కావాలి. ఈ పొలం నాది. నన్ను ఎదిరించిన వాళ్లను నమిలి మింగేస్తా. చెట్టు వెనకాలున్న అవ్వ దాన్ని ఆసక్తిగా గమనిస్తుంది. ఇంతలో ఆ దయ్యం జోబులో నుండి అకస్మాత్తుగా ఒక ఐటమ్ సౌండ్, రింగ్ టోన్ పెద్దగా ఊరంతా వినపడేలా మోగుతుంది. దయ్యం పుల్లారావు కంగారు పడుతూ తనలో తాను గుసగుసగా, అరెరే, ఎవర్రా ఈ టైంలో ఫోన్ చేసింది? ఈ రాక్షసుడి ముఖమేమో ప్లాస్టిక్ది పెద్దదిగా ఉంది. నా ప్యాంటు జేబేమో ఈ తెల్ల బట్ట లోపల ఉండిపోయింది. దేవుడా, త్వరగా తీయకపోతే ఊరి జనాలకి వినబడుతోంది. దయ్యం కంగారుగా బట్టల లోపల చేతులు పెట్టి ఫోన్ తీసి మాస్క్ కొంచెం పైకి లేపి మాట్లాడతాడు. దయ్యం పుల్లారావు వగరుస్తూ, హలో, ఆ అన్నయ్య, గజాలన్నయ్య, నేనే పుల్లారావుని. ఆ డ్యూటీలోనూ ఉన్నా. నువ్వు చెప్పినట్టుగానే సాంబయ్య గాడి జొన్న పంట సగం పీకి పారేశాను. వాడి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. భయం పట్టుకుంది. రేపొద్దున్నే ఆ పొలం నీ పేరు మీద రాసిచ్చేస్తాడు. సరే అన్నయ్య, ఉంటా. ఈ మాస్కులో ఊపిరాడట్లేదు. ఫోన్ పెట్టేసి దయ్యం పుల్లారావు మాస్క్ ని కిందకి లాక్కుని మళ్ళీ గొంతు మార్చి అరవడం మొదలు పెడతాడు. కాని చీకట్లో స్టైల్ గా నడవబోయి ఒక పెద్ద రాయి తగిలి బోర్ల పడతాడు. దయ్యం పుల్లారావు రాక్షసుడి గొంతు పోయి మామూలు గొంతుతో ఏడుస్తూ, అమ్మయ్యో, నా మోకాలు చిట్లిపోయిందిరా దేవుడా. ఈ దయ్యం వేషం నాకు ప్రాణం మీదకి తెచ్చేలా ఉంది. చెట్టు వెనకాల ఉన్న అవ్వ తన ముఖం మీద ఒక చిన్న వెటకారపు నవ్వు నవ్వుకుంది. ఆమె కళ్ళల్లో ఇప్పుడు కోపం, ఆవేశం కనిపిస్తున్నాయి. తన మనసులో సీరియస్ గా కర్రను గట్టిగా పట్టుకొని, ఓహో, ఇదా సంగతి. సాంబయ్య చెప్పిన ఆ దయ్యం కళ్ళల్లో నుండి కక్కే నిప్పులు ఇవే అన్నమాట. అమాయకుడైన ఒక పేద రైతు పొలం కొట్టేయడానికి ఆ ఊరి ప్రెసిడెంటే దయ్యం నాటకం ఆడిస్తున్నాడా? కంచ చేను మేసినట్టుంది వీరి యవ్వరం. వీరిద్దరికీ రేపు ఉదయం నా చేతిలో మామూలు శాస్తి జరగదు. ఊరంతా ఉలిక్కి పడేలా చేస్తా. ఇక మరుసటి రోజు ఉదయం 9 గంటలు. కొండపుచ్చిపల్లి రచ్చబండ. ఊరి జనమంతా గుమికూడారు. గజాల ఒక కుర్చీలో కాలు మీద కాలేసుకుని మీసాలు మెలేస్తూ కూర్చున్నాడు. పక్కనే పుల్లారావు నిలబడున్నాడు. రాత్రి రాయి తగలడం వల్ల వాడి కాలు కొంచెం కదులుతోంది. సాంబయ్య నేల మీద కూర్చొని ఏడుస్తున్నాడు. కాంతమ్మ అతన్ని ఓదారుస్తుంది. చూశారా ప్రజలారా, నిన్న రాత్రి కూడా కొండ పిశాచి సాంబయ్య పొలాన్ని నాశనం చేసింది. ఆ పొలంలో ఏదో పాతకాలపు శాపం ఉంది. సాంబయ్య, ఎందుకొచ్చిన గొడవరా? ప్రాణాల మీదకి తెచ్చే ఆ దయ్యం పట్టిన పొలం నీకెందుకు? నా మాట విని ఆ పొలం నాకు సగం ధర కమ్మే. ఆ దయ్యాన్ని నేను ఎదుర్కొంటాను. నేను నా సొంత డబ్బులతో అక్కడ గుడి కట్టిస్తాను, పూజలు చేస్తాను. ఇదంతా నీ మేలు కోరి చెప్తున్నాను. సాంబయ్య ఏడుస్తూ, అయ్యో, సగం ధరగా ప్రెసిడెంట్ గారు, నా కూతురు పెళ్లి ఎలా అయ్యేది? ఆ డబ్బులు దేనికి చాలవు. అయితే చావు, దయ్యం చేతిలో చావండి. నేను సాయం చేద్దామని చూస్తే నాకెదురు చెప్తున్నావు. నిన్న ఆ పొలిమేరవ్వ దగ్గర కూడా వెళ్ళావుగా, ఏమైంది? ఆ ముసల్ది రాలేదుగా భయపడి. ఆవిడకి దయ్యమంటే భయం పట్టుకుంది. అప్పుడే దూరం నుండి ధమ్ తప్ తప్ అంటూ కర్ర చప్పుడు వినిపిస్తుంది.
ఊరి జనమంతా అటుగా చూస్తారు. పొలిమేర అవ్వ రచ్చబండ వైపు నడుచుకుంటూ వస్తుంది. ఆమె నడకలో రాజసం, ముఖంలో ఆగ్రహం ఉన్నాయి. జనం రెండు పక్కలకి తప్పుకుని దారిస్తారు. అవ్వ నేరుగా గజాల ముందు వచ్చి ఆగుతుంది. అవ్వ కర్రను నేలకేసి గట్టిగా గుద్దుతూ సింహంలా గర్జిస్తూ, ఎవడ్రా ముసలిది? ఎవరికి రా భయం? దయ్యాలకు భయపడ్డానికి నేనేమైనా చేతి గాజులు తొడుక్కున్నానారా? ఈ పొలిమేర అడుగు పెడితే దయ్యాలైనా సరే తోక ముడుచుకొని పారిపోవాల్సిందే. గజాల కొంచెం భయపడి కుర్చీలో నుండి లేచి మాట తడబడుతూ, అవ్వా నువ్వా? నువ్వు వస్తావని అనుకోలేదు. అంటే నా ఉద్దేశం, నీ వయసుకు రాలేవు అనుకున్నాను. అవ్వ సీరియస్ గా కళ్ళల్లోకి చూస్తూ, ఎందుకు రానురా? ఒక పేదవాడి కడుపు కొడుతుంటే, వాడి జీవితాన్ని నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోడానికి నేను నీలాంటి మోసగాడిని, కుట్రదారుణ్ణి కాదు కదరా. సాంబయ్య లేచి నిలబడి ఆశగా, అవ్వా వచ్చావా? నా పొలంలో దయ్యముందవ్వా, పంట పాడైపోతుంది. అవ్వ సాంబయ్యను చెయ్యెత్తి ఆపుతూ, దయ్యం లేదు, భూతం లేదు సాంబయ్య. ఉన్నదల్లా మనుషుల రూపంలో ఉన్న రాక్షసులే. ఈ రోజు ఆ రాక్షసుల ముఖాటో నేను తీస్తాను. గజాల వైపు తిరిగి చూపిస్తూ, ప్రెసిడెంట్ గారు, నిన్న రాత్రి ఆ కొండ పిశాచి డ్యూటీ బాగా చేసిందా? జిగేల్ రాణి పాటకి స్టెప్పులు కూడా వేసిందా? గజాల చెమటలు తుడుచుకుంటూ కంగారుగా, ఏంటవ్వా నువ్వు మాట్లాడేది? నాకు అర్థం కావట్లేదు. జిగెల్రానేంటి, దయ్యమేంటి? నీకు వయసు మళ్ళీ మతిమరుపు వచ్చినట్టుంది. అవ్వ పుల్లారావు దగ్గరకు వేగంగా వెళ్లి వాడి జేబులో ఉన్న ఫోన్ బయటకు లాగుతుంది. నాకేం మతి మరుపు రాలేదురా, మీకు మతి పోయేలా చేస్తాను. నీకు అర్థం కాదురా, వీడికి అర్థమవుతుంది. నిన్న రాత్రి ఆ రాకాసి మాస్క్ వేసుకొని చీకట్లో కర్ర పట్టుకొని సాంబయ్య పంటను నాశనం చేసింది, కంకులు విరిచేసింది వేరెవరో కాదు, ఈ కుంటుతున్న పుల్లారావు గాడి. దయ్యం గెటప్ లో ఉండి నీకు ఫోన్ చేసి వివరాలు చెప్పింది వీడే. కావాలంటే ఈ ఫోన్లో రాత్రి ఎవరికి మాట్లాడాడో చూడండి. అవ్వ ఆ ఫోన్ ని ఊరి జనం వైపు చూపిస్తుంది. జనమందరూ ఒక్కసారిగా ఆశ్చర్యంతో గుసగుసలాడుతారు. పుల్లారావు వణుకుతూ వెనక్కి తగ్గుతూ, అబద్ధం, నేను కాదు. నేను రాత్రంతా మా ఆవిడ పక్కన ఇంట్లోనే పడుకున్నా, నాకేం తెలీదు. అబద్ధాలాడకరా సన్నాసి. ఇంట్లో పడుకున్న వాడివి పొలంలో రాయి తగిలి బోర్లా పడి ఆ మోకాలెలా పగలగొట్టుకున్నావురా? జనాల వైపు చూసి పెద్దగా, నిన్న రాత్రి నేను కల్లారా చూశాను జనులారా. సాంబయ్య పొలాన్ని దయ్యం పేరుతో భయపెట్టి సగం ధరకు కొట్టేయాలని ఈ ప్రెసిడెంట్ గాడు వేసిన కుట్ర ఇది. ఒక పేద రైతు కూతురు పెళ్లి ఆగిపోయినా, వాడి ఇల్లు కూలిపోయినా పర్వాలేదు, తన ఆస్తి పెరగాలని చూసిన కసాయివాడు వీడు. వీడే అసలైన దయ్యం. జనమంతా గజాల వైపు కోపంగా చూస్తారు. సాంబయ్య కోపంగా కన్నీళ్లతో ముందుకొచ్చి గజాల చొక్క పట్టుకుని, ప్రెసిడెంట్ గారు, దేవుళ్ళంటి వాడి అనుకున్నాను. మీకు నేనెంత నమ్మకస్తుని కదా. ఎలక్షన్లలో మీకు ఓట్లు వేయించాను కదా. నన్నే మోసం చేయాలని చూసారా? దయ్యం పేరుతో నా ఉసురు తీయాలని చూసారా? నేను మీకేం పాపం చేశానయ్యా? గజాల తలదించుకుని జనాల కోపం చూసి భయపడిపోయి సిగ్గుతో, నన్ను క్షమించు సాంబయ్య. ఆస్తి మీద ఆశతో నా కళ్ళు పూర్తిగా మూసుకుపోయాయి. నేను చేసింది పెద్ద తప్పు, నన్ను వదిలేయండి. సీరియస్ వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతుంది. అవ్వ తనదైన శైలిలో పకపక నవ్వుతూ శిక్ష విధిస్తుంది. ఏడుపులు పెడబొప్పులు ఆపండి. తప్పు చేసిన వాడికి వాడు ప్రెసిడెంట్ అయినా ఇంకెవడైనా సరే శిక్ష పడాల్సిందే. ప్రెసిడెంటు, నువ్వు నీ మనిషి. ఆ దయ్యం వేషంలో పీకిన సాంబయ్య జొన్న పంట మొత్తం మళ్ళీ మీ ఇద్దరే స్వయంగా నాటాలి, అది కూడా ఊరి జనం అందరి ముందు. గజాల షాక్ అవుతూ కళ్ళు పెద్దవి చేసి, నేనా? నేను ప్రెసిడెంట్ నవ్వా? పట్టుపంచ కట్టుకున్నవాణ్ణి. నేను పొలంలో మట్టి పని బురద పని చేయడమా? నా పరువు ఏమవుతుంది? ప్రెసిడెంట్ అయితే ఏమిట్రా, నీకు కొమ్ములున్నాయా? నీ పట్టు పంచ పాడైపోతే రేపట్టుండి గోని సంచి కట్టుకుని తిరుగు. నీకదే కరెక్టు. సాంబయ్యకు జరిగిన నష్టానికి నువ్వే ₹1,00,000 పరిహారం ఇవ్వాలి. అంతేకాకుండా వారం రోజుల పాటు మీ ఇద్దరు ఆ పొలంలో కూలీ వాళ్ళలాగా పని చెయ్యాలి. పుల్లారావు వైపు చూసి, ఏరా దయ్యం పిల్ల, పని చేస్తావా లేక నా కర్రతో ఇప్పుడే దయ్యం డాన్స్ చేయించమంటావా? నాకు నడు నొప్పవ్వా అంటే మాత్రం వీపు మీద వాతలు పడతా. పుల్లారావు వణుకుతూ చేతులు జోడించి, వద్దవ్వా, పనే చేస్తాం. నువ్వు చెప్పినట్టే మొక్కలు నాటుతాం. మమ్మల్ని కొట్టకు. ఊరి జనం అవ్వ సాంబయ్య వాళ్ళని చూసి పగలపడి నవ్వుకుంటూ ఉంటారు. చూసారా జనులారా, దయ్యాలు పిశాచాలు ఎక్కడో అడవుల్లో శ్మశానాల్లో ఉండవు. పక్కవాడి సొమ్మును ఆశించే ఈ మనుషుల్లోనే ఆ దయ్యాలు దాగున్నాయి. వాళ్ళెంత పెద్ద దయ్యాలైనా సరే నా చేతికి చిక్కితే ఆ దయ్యాలకైనా చేతబడి చేసి పని చేయిస్తాను.
ఈ పొలిమేర అవ్వ లాంటిది. సాంబయ్య కాంతమ్మ ఇద్దరూ సంతోషంగా వచ్చి అవ్వకు దండం పెడతారు. అవ్వ ఆనందంగా వాళ్ళని దీవించి తన కర్ర పట్టుకుని దబ్బని నేలకేసి కొట్టుకుంటూ ఊరి దారి పడుతుంది. విన్నారుగా నాయనలారా, ఈ గజాలగాడు దయ్యం నాటకమాడి నా చేతిలో ఎలా బలైపోయాడో. మీ ఊర్లో కూడా ఇలా దయ్యం భూతమంటూ అమాయకులను భయపెట్టి ఆస్తులు లాక్కునే వాళ్ళుంటే ఏమాత్రం భయపడకండి. ముందు వాళ్ళ వీపు విమానం మోత భోగించండి. మరి నా పంచాయతీ నచ్చితే ఈ కథను అందరికి పంపండి. మన పొలిమేర అవ్వ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సుమి. ఉంటాను మరి.